వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణలో కూడా ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ కేంద్రం. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదవుతుంది. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, నిర్మల్, మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి, నాగర్ కర్నూల్, కామారెడ్డి, నిజామాబాద్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి. మరింతగా పెరిగే అవకాశం ఉంది వర్షాలు. ఇక తెలంగాణతో పాటుగా కోస్తా తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. కృష్ణా, గుంటూరు, కోనసీమ భాగాల్లో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి తేలికపాటి వర్షాలు ఈ రోజు మరింతగా పెరిగే అవకాశం ఉంది. భారీ వర్షపాతంగా మారనుంది. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చిరుజల్లులు మొదలవుతాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది. పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయం కానున్నాయి. ఎడతెరిపి లేకుండా ఈదురుగాలతో కూడినటువంటి వర్షాల దాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా మణికొండ, నాంపల్లి, హైటెక్ సిటీ, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, గుర్రంగూడ, గట్కేసర్, ఆదిబట్ల ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలుంటాయి. దిల్సుఖ్ నగర్ లో కుండపోత వర్షపాతం నమోదవుతుంది. థ్యాంక్ యూ.